टीआरएस बहुत जल्द एक कौमी जमात तश्कील देने का मंसूबा रखती है। इस सिलसिले में टीआरएस सरबराह केसीआर ने रियासती वज़रा और पार्टी के सीनियर लीडरों के साथ एक मशावरत की। मुल्क की मौजूदा सूरत हाल को देखते हुए केसीआर ने एक कदम उठाया है। इलेक्शन कमीशन ऑफ इंडिया के पास नई पार्टी के रजिस्ट्रेशन के इक़दाम शुरू किए जाने का इम्कान है। 19 जून को तेलंगाना राष्ट्रीय समिति की आमिला का इजलास मुनक्किद होने वाला है। इस दिन कतई फैसला लिया जाएगा। मरकजी वजीर किशन रेड्डी ने कहा कि टीआरएस पार्टी अपनी नाकामियों को छुपाने के लिए कौमी जमात तश्कील देने की कोशिश में है। उन्होंने कहा कि टीआरएस की कौमी सियासत में कोई अहमियत नहीं है। बीजेपी टीआरएस से खौफजदा नहीं है। जमहूरी मुल्क हिंदुस्तान में हर किसी को सियासी जमात कायम करने का हक है। अवाम सही वक्त पर सही फैसला लेंगे। కుటుంబం అంటే ప్రజలు ఈరోజు చీదరించుకుంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కొత్త వాణి మొదలుపెట్టాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. నేనే నాయకుడని, కాబట్టి మీరు నాయకుడిగా దేశంలో ఎదిగితే మాకేమీ తప్పులేదు. కానీ ఒకటి మాత్రం నేను ఈ సందర్భంగా తెలుగు ప్రజలను కోరుతా ఉన్నాను. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి పార్టీ మాది కాదు. కల్వకుంట్ల కుటుంబం చేసేటువంటి తప్పుడు ప్రచారానికి మడమ తిప్పే వాళ్ళం కాదు. కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి విష ప్రచారానికి మేము భయపడేటువంటి వాళ్ళం కాదు అనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. వారికి కల్వకుంట్ల కుటుంబము ఈరోజు తెలంగాణను పరిపాలిస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో కుటుంబము ఇంత పెద్ద కుటుంబము, మా ఇంట్లో కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. ఇంతమంది రాజకీయ పదవుల్లో ఉన్నాము. ఒక తెలంగాణలో ఉండాలంటే కష్టము. దేశమంతా పంచుకోవాలి, దేశమంతా పరిపాలన చేయాలని ఆయన